వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ అను. నా ప్రెగ్నెన్సీలో నేను చేసిన మిస్టేక్స్ అయితే మీరు అస్సలు చేయకండి అబ్బా. మా వాడికైతే మా నాన్న కొత్త కుర్చీ కొనిపించిండు. ఇక దాన్నైతే ఎవరిని ముట్టనిస్తలేడు, పట్టనిస్తలేడు. వాళ్ళ అక్కోళ్ళని కూడా ఆడుకొనిస్తలేడు. ఒక్కడే ఒంటరిగా ఆడుకుంటున్నాడు చూడండి. నువ్వు ఇట్లా చేస్తావా అని చెప్పి వాళ్ళ ఇంట్లో ఇంకో కుర్చీ ఉందని చెప్పి వాళ్ళ అక్కోళ్ళు ఇంకో కుర్చీ తీసుకొని ఆడుకుంటా ఉన్నారు మా ఓన్తో పోటీ పడి. నేను ఈ ప్రెగ్నెన్సీలో అస్సలు ఫస్ట్ మెయిన్గా చేసిన తప్పు ఏంటంటే వాటర్ తాగకపోవడం. నా బాడీలో ఫుడ్ కన్నా ఎక్కువగా ఉండేది వాటరే. కానీ నేను అదే మిస్టేక్ చేసిన అబ్బా. వాటర్ తాగకపోవడం వల్ల 15 రోజులు అసలు నేను పానం బాలేక అట్లే పడుకుండిపోయినా. తర్వాతకి ఇంక ఏం మిస్టేక్ అయింది, ఏం చేసినా అని చూసుకుంటే వాటర్ తాగకపోవడం, ఫుడ్ సరిగ్గా తీసుకోకపోవడం, అన్ని విషయాల వల్ల ఈ ఎండలకి ఇంకా మొత్తం హెల్త్ అంతా అప్సెట్ అయిపోయింది. ఇక అప్పుడు కానీ నాకైతే తెలివి రాలేదు. ఇంకా ఇలాగే ఉన్నాను అనుకో లోపల బేబీకి ప్రాబ్లం అవుతుంది, అంత రిస్క్ అని చెప్పి మళ్ళీ కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకున్నా. అవేంటో ఈ వీడియోలో అయితే చూసేయండి. ఫస్ట్ లేవంగానే కొంచెం అప్పుడైతే పూరగా లేవంగానే అట్లే లేచి కూర్చునేదాన్ని, మా వాడితో ఆడుకునేదాన్ని, అట్లా అయిపోయేది. కానీ ఇప్పుడు మాత్రం లేవంగా ఫస్ట్ మొహం కడుక్కొని జుట్టు వేసుకున్నాక నేను కొంచెం పాజిటివ్గా డే కొత్తగా స్టార్ట్ చేస్తున్నా అని నాకు నేను చెప్పుకొని హ్యాపీగా కొంచెం అద్దంలో మొహం చూసుకొని తర్వాతకి ఫస్ట్ వేడి నీళ్ళు అయితే తాగుతా. అవి గ్లాసుడు వేడి నీళ్ళు తాగుతా. ఆ వేడి నీళ్ళు తాగిన తర్వాతకి కొద్దిసేపటికి డ్రై ఫ్రూట్స్ అయితే నైటే నానబెట్టుకుంటా. ఆ డ్రై ఫ్రూట్స్ అయితే తింటా. ఎక్కువ డ్రై ఫ్రూట్స్ అయితే యాడ్ చేసుకోలేదు నేను. నాకు ఎక్కువ పెట్టుకున్నాను అనుకో మళ్ళీ మొత్తానికే ఎసరు వస్తుంది అన్నట్టుగా ఏవి తినాలనిపించదు. అందుకే బాదం కాజు మాత్రమే బాదమే ఆ డ్రై ఫ్రూట్స్ అయితే నైట్ నానబెట్టుకొని మార్నింగ్ అయితే తినేస్తా. అవి తింటూనే ఇంకా నేను ఇక్కడ బాటిల్స్ అయితే తీసుకున్నా. ఎందుకంటే డే మొత్తంలో మనము ఊకే అంటే కిచెన్లోకి వెళ్ళే వాటర్ తాగాలి అంటే మాత్రం నాలాంటి బద్ధకస్తులు కూడా ఉంటారు కొంతమంది. ఇంకా అట్లా నాలాంటి వాళ్ళకి మాత్రం ఇది బాగా యూజ్ అవుతుంది. ఒక 2 లీటర్స్ అట్లా బాటిల్ తీసుకోండి. ఇంకా నేను కొత్త బాటిల్ అయితే కొనాలి. ఇంకా అందుకే ప్రస్తుతానికి ఉన్న థమ్స్అప్ బాటిల్ అయితే వాడుకుంటున్నా. మా కన్నయ్య బాటిల్, నా బాటిల్ పొద్దుననే నింపి పెడతా. ఇంకా నింపి నాకు కనిపించేటట్టు నేను ఎక్కడ ఉంటా హాల్లో ఉంటా కాబట్టి నేను ఎక్కడ ఎక్కువ ప్లేస్లో ఉంటానో ఆ ప్లేస్లో నాకు మళ్ళీ కనిపించేలాగా ఆ బాటిల్ని అయితే పెట్టుకుంటా. మళ్ళీ మాటికి కనిపిస్తేనన్నా తాగాలి అనన్నా తాగుతా అని చెప్పి అయితే ఇట్లయితే ఒకటి డిసిషన్ అయితే తీసుకున్నా. ఇంకా ఎప్పుడు ఇట్లా ఈ స్టీల్ బాటిల్ కూడా ఏం నింపుకోను. ఇంకా ఈరోజు అయితే కొంచెం వీక్ అనిపిస్తుంది. ఇంక ఇదైతే గవర్నమెంట్లో ఇచ్చిన ఓఆర్ఎస్ ప్యాకెటే. ఆ ప్యాకెట్ మాత్రం ఆ డబ్బాలో హాఫ్ అయితే వేస్తా. ఇంకా 1 లీటర్ ఉంటుంది అది. అందులో హాఫ్ వేసుకొని ఆ డే మొత్తంలో అవి కూడా తాగేస్తా. ఇంకా ఖచ్చితంగా ఈ 2 బాటిల్స్ అయితే డే మొత్తంలో కంప్లీట్ చేస్తే ఇంకా అలాగే మా కన్నయ్య బాటిల్ కూడా నింపేస్తాను. ఓఆర్ఎస్ ప్యాకెట్ అయితే నేను డైలీ ఏం తాగను. నా బాడీ నాకు వీక్ అనిపించినప్పుడు, అప్పటిదప్పట్లో ఎనర్జీ కావాలి అనిపించినప్పుడు మాత్రమే ఒక డే మొత్తంలో హాఫ్ వేసుకొని అయితే తాగుతా. ఇంక ఈరోజు కొంచెం ఎట్లా అనిపిస్తుంది అట్లే, అందుకని నెలలో పోసుకొని అయితే తాగుతున్నా. ఇక్కడ నేను నా పని ఏం చేస్తా అంటే మా చిన్ని బంగారం చూడండి ఏం పని చేస్తుందో అంతే. ఇంకా ఈ మధ్య నేను బాగా అంటే రిలాక్స్ అయ్యింది ఏంటంటే పిల్లలున్న ఇల్లు మాత్రం నీట్గా అస్సలు ఉండదు. లేదు ఉంటుంది, మేము పెట్టుకుంటాం అట్లా ఇట్లా అని మాట్లాడితే ఏమో మీ పిల్లలు కొంచెం యాక్టివ్గా లేరేమో అందుకే మీ ఇల్లు నీట్గా ఉంటుందేమో. కానీ మా కన్నయ్య ఉన్న యాక్టివ్కి అయితే మా ఇల్లు అయితే అస్సలే నీట్గా ఉండదబ్బా. ఎవరన్నా ఏంది ఇట్లుంది అట్లుందని మా ఇంటికి వచ్చిన వాళ్ళు మాట్లాడితే అట్లాంటి వాళ్ళు మా ఇంటికి ముందే రాకుండా ఉండండి. మా కన్నయ్య ఏ ఇంట్లో ఉంటే ఆ ఇల్లు ఇట్లే ఉంటుంది. ఇంకా కన్నయ్య విషయంలో మాకైతే ఒక క్లారిటీ వచ్చిందబ్బా. మా కన్నయ్య పెద్దగా ఇక్కడ వస్తువులు ఇక్కడనే ఉండాలి, అక్కడవి అక్కడనే ఉండాలి అని తెలుసుకొని వాడు చేసేదాకా మా ఇల్లు పరిస్థితులు ఇంతే. వాడు ఎక్కడుంటే అక్కడ ఇల్లు వీకి పందిరైతే ఖచ్చితంగా వేస్తూ అంటాడు. ఇక ఇప్పుడే వాళ్ళకి కొత్తగా అన్నీ కొత్తగా అనిపిస్తూ ఉంటాయి కాబట్టి అన్ని వీక్తాడు, పరిస్తూ ఉంటాడు. కొన్నాళ్ళు అయితే ఇంకా వాళ్ళు ఇది చేయొద్దు అని తెలిసేదాకా ఈ తిప్పలు అయితే తప్పవు. వీళ్ళంతా చూడండి ఎట్లుంది అసలు చిందర వందర ఎక్కడక్కడ తీసిపెట్టి మంచిగా పోయిండు ఇక మమత కొల్లింటికి. మొత్తం ఇక అవన్నీ అయితే నేను చదువుకోవాలా. వాడిని పట్టించుకోకుండా ఉన్నది నేను 10 నిమిషాలు ఆ బాటిల్స్ నింపుకొని అందులో ఆ ఓఆర్ఎస్ కలుపుకొని ఒక వీడియో తీసుకునే వరకల్నే అయిపోయా. ఇంత ఆగం అయిపోయింది ఇంక ఇల్లు. ఒకప్పుడైతే ఇక వాడు ఎట్లా వేస్తే ఇంకనే చదువుకొని పిచ్చి లేసేది. కానీ ఈ మధ్య మాత్రం నాకు ఓపుకున్నప్పుడే ఇక చదువుకుంటా ఉన్నా. లేదంటే వాడు వచ్చినాక మళ్ళీ అవే పావులతోనే కంటిన్యూగా ఆడుకుంటా ఉంటాడు. ఇక అయినా సరే మా ఇల్లు ఇక ఈ మధ్య మాత్రం మంచిగా ఉండట్లేదు. నాకు కూడా అనిపిస్తుంది. కానీ ఏం చేస్తాం, వాని ఎంకిలా పడ్డాననుకో ఇక్కడ నేను ఆగమైపోతున్నా. ఇక అందుకే వాడిని అయితే కొంచెం కొన్ని రోజులు అయితే వదిలేస్తున్నట్లు వాడి ఇష్టం వచ్చినట్టు ఆడుకోనని చెప్పి. ఇక్కడ మా ఇంట్లోనే ఇంతనా వేరే వాళ్ళ ఇంట్లోకి పోతే నీట్గా ఉంటాడా అంటే అంత సీన్ అయితే అస్సలు లేదబ్బా. మమతా వాళ్ళ ఇంటికి పోయి చూడండి ఏం చేస్తున్నాడు, ఆయన కూర చేస్తున్నాడు. నేను కూర చేస్తా అని చెప్పి ఆ బోన్లు గిన్నెలు అన్ని చెంబులు ముందల పెట్టుకొని చెంచా పట్టుకొని గెలికేదా
దాకా మా వాడి పానం అయితే అస్సలే ఊరుకోదు. ఈరోజైతే నేను కొంచెం లేట్‌గా లేచిన. అందుకే మా కన్నయ్యకి తినిపించినంక నేను కూడా తినేసిన. ఇక్కడ చూడండి మా ఇల్లు ఒక్కటే సరిపోతలేదంట మా కన్నయ్యకి. అందుకే మా లడ్డు ఇంకో ఇల్లు అయితే కడుతుంది మా కన్నయ్య కోసం. అందులో చూడండి పోంగానే ఎంట్రన్స్‌లోనే మాకు భవన్లు, గీవన్లు అన్నీ కనిపిస్తాయి. ఆడి ఆడి అలసిపోయి ఇంక అక్క, తమ్ముళ్ళు ఎంత మంచిగా పండుకున్నారో చూడండి. ఇక వాళ్ళిద్దరు పండుకున్నప్పుడే నేనైతే అంటే ఈ మధ్య ఎక్కువ కొబ్బరి నీళ్ళు అయితే తాగుతున్నా. అదే కొబ్బరి బొండ నీళ్ళు. ఇక ఆ కొబ్బరి బొండలు తెచ్చుకుంటే ఈ ఎండలకి సగం నీళ్ళు ఆవిరయ్యే పోతున్నాయి. అట్లా అని చెప్పి ఇది 200కి బాటిల్ అంట. ఇట్లా బాటిల్ తెచ్చుకొని నేను ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసుకొని రోజు పొద్దుగాల ఇట్లా ఎండలు బాగా కొట్టినప్పుడు ఇంక నా మూడుని బట్టి ఇంక ఒక గ్లాసా 2 గ్లాసులు అయితే నాకు నచ్చినప్పుడు ఇట్లా తాగుతుంది. ఇంకా ఫస్ట్ కొబ్బరి బొండలోనే ట్రై చేసిన, కానీ నీళ్ళు మొత్తం తెచ్చినప్పుడు బాగానే ఉంటున్నాయి. కానీ ఒక రోజు 2 రోజులు అయిపోయిన తర్వాత ఎంత అయిపోయాయి, ఇక నీళ్ళన్నీ ఆవిరైపోతున్నాయి. వాళ్ళిద్దరు పడుకున్నప్పుడు ఇక నేను నీళ్ళు తాగేసి నేను కూడా కొద్దిసేపు అయితే పడుకొని లేసే వరకల్నే టైం అయితే మస్తు అయిపోయింది అబ్బా. ఈ మధ్య కాలంలో టైం ఎట్లా గడిచిపోతుందో ఎవ్వరికి అర్థమైతేనే లేదు. ఇంట్లో అయితే ఈరోజు పప్పు, మనకు మాత్రం పప్పు ఉంటే అసలు ముద్ద కూడా దిగడపోదు. అందుకే మామిడికాయ చట్నీ, నిమ్మకాయ చట్నీ ఉంటే ఆ పచ్చళ్ళు వేసుకొని అయితే మధ్యాహ్నం అయితే తినేసిన. తిన్న కొద్దిసేపటికే డ్రాగన్ ఫ్రూట్ అయితే తింటున్నా. ఈ డ్రాగన్ ఫ్రూట్ చూసి మా లడ్డు చూడండి ఇంత విచిత్రమైన ఎక్స్ప్రెషన్స్ ఇస్తుంది. ఇదేం పండక్క, ఇదేం కథక్క అని చెప్పి. డ్రాగన్ ఫ్రూట్ తిన్నాక లిప్స్ అన్నీ కొంచెం పింక్ కలర్ లాగా అవుతాయి కదా, అవి కూడా చూసి అయితే మా లడ్డు షాక్ అవుతా ఉంది. నిజంగా కదా, ఒకప్పుడు ఈ డ్రాగన్ ఫ్రూట్స్ లేకుంటుండే, అంటే మనకు తెలియకుంటుండే ఉంటుండే కానీ ఈ మధ్య మాత్రం ఎక్కడ చూసినా సరే ఇవే పనులు అయిపోయినాయి. ఇంకా ఫస్ట్లో చూసినప్పుడు నేను కూడా ఇంతే లడ్డులాగే ఎక్స్ప్రెషన్స్ ఇచ్చిన. అమ్మమ్మతోనైతే నేను ఒక చాటల రీల్ అయితే తీసినుంటే అబ్బా, ఆ వీడియో అయితే ఇన్స్టాగ్రామ్లో మంచి రీచ్ అయితే వచ్చింది. 3 lakhs అబోనే పోయింది. చాలామంది చాలా డౌట్స్ అయితే అడిగాను కామెంట్ సెక్షన్లో. వాళ్ళ డౌట్స్ అన్నీ క్లియర్ చేయడానికి మా అమ్మమ్మతో నేను ఇంకో షార్ట్ వీడియో అయితే తీస్తున్నా. ఇంక అందరం కలిసి అట్లా వీడియో అయితే తీస్తూ ఉన్నాం. అయితే పొద్దుగాల ఒక గ్లాసుడు పాలైతే తాగుతా, కానీ ఈరోజు లేచిందే లేట్ అని చెప్పి ఇంకా నేను పాలైతే తాగలేదు. ఇంకా మధ్యాహ్నం టైంలో ఇట్లా రాగి జావ అన్నా లేదంటే పండ్లతో జ్యూస్ అన్నా అవేవి కుదరకుంటే నాకు ఇంట్రెస్ట్ లేకుంటే ఇట్లా నిమ్మరసంతో ఈజీగా నిమ్మరసం అన్నా చేసుకొని తాగుతా ఒక 3 గంటలకు అట్లా. ఎందుకంటే నాకు అన్నం అయితే ఎక్కువ తినాలనిపించట్లేదు. ఇట్లా లిక్విడ్స్ లాగా జ్యూసెస్ లాగానే ఎక్కువ తీసుకోవడానికి అయితే ట్రై చేస్తున్నా ఈ మధ్య. మా వాడైతే నేను ఏం చేస్తున్నా సరే మధ్యలో వచ్చి దూరేదాకా వాడి మనసు అయితే అస్సలు ఒప్పదబ్బా. ఎన్ని పావులు ఎన్ని కతున్నా సరే ఈ గిన్నెల చెంబులతో ఆడేదాకా వాళ్ళకి పొద్దే పోదు. ఇంకా నా ఫస్ట్ ప్రెగ్నెన్సీలో మా కన్నయ్య కడుపున్నప్పుడు కూడా నేను ఎక్కువ తీసుకున్నది కూడా ఈ కలంగిరి పండు, వాటర్ మిలన్ ఫ్రూటే. అందుకేనేమో మా కన్నయ్య పుట్టినాక కూడా బాగా ఇష్టంగా వాటర్ మిలన్ ఫ్రూట్ అయితే తింటాడు. ఇక అట్లా సాయంత్రం పూట వాటర్ మిలన్ అయితే తింటా ఉన్నాం. మా వాడికి తినరా అని పళ్ళెం